సంగారెడ్డి జిల్లా కేంద్రానికి కొత్తపేట దూరంలో ఉన్న భూములు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు పాతరేసి ఇటుక బట్టీలు నడిపిస్తున్నారు. బిలా దాఖలు భూములు అంటే రెవెన్యూ రికార్డులో గ్రామ నక్షాల్లో సర్వే నెంబర్ సక్రమంగా నమోదు కాని ప్రభుత్వ భూములని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. కంది మండల పరిధిలోని చిమ్నాపూర్ గ్రామ శివారులో బిలా దాఖలు భూమిలో ఇటుకల బట్టీల దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిమ్నాపూర్ ధర్మసాగర్ చెరువు పరిధిలో దాదాపు 250 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో పలువురు పేదలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇదే భూమిలోని 30 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 10 వరకు ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో వలస కార్మికులతో పనిచేయిస్తున్నారు. కార్మికుడి మరణంతో విచారణ చేపట్టిన అధికారులకు సదరు భూములు ధర్మసాగర్ బిలా దాఖలు భూములని గుర్తించారు. వీటిలో వ్యవసాయం మాత్రమే చేయాలని, ఇతర కార్యకలాపాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడమే కాకుండా వ్యవసాయం, విద్యుత్ కనెక్షన్లతో సాగు కోసం ఉద్దేశించిన బోర్ల నుంచి లక్షల లీటర్ల నీటిని తోడేసి ఇటుకల తయారీకి ఉపయోగిస్తున్నారు. 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వ్యవసాయేతర పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.